మేమైతే మమతా హోటల్లో తినేసి చలో అని చెప్పేసి బెంగళూరు హైవేకి వచ్చేసాం. ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుపతి. చూసారా, ఈ లుక్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ తిరుపతి వచ్చేసాం. ఇక్కడైతే ఒక పావు గంట అరగంట ఆగాం. అసలు ఆ కొండల లుక్ మాత్రం సూపర్ ఉంటుంది. వచ్చేసాం గైస్. మీకు అయితే ఒక క్వశ్చన్ అడుగుతా, శ్రీశైలం పెద్దదా లేకపోతే తిరుపతి పెద్దదా? కామెంట్ చేయండి. డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే సారీ, ఏమనుకోవద్దు. ఇక్కడైతే అన్నదాన అదేదో ఉంటుంది కదా, అక్కడైతే వచ్చాం. ఆ ఫోటో లుక్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ కర్రీ బీట్రూట్, తర్వాత పచ్చడి, తర్వాత స్వీట్ అయితే పెట్టుకున్నా. స్వీట్ అయితే సూపర్ ఉంది. రైస్, సాంబార్ వేశారు, మొత్తం మిక్సింగ్ చేసి. ఇంత మంచి భోజనం ఎక్కడైనా తింటారా? తినేసి జపాలీకి అయితే వెళ్ళాం. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళకుండా జపాలీకి వెళ్ళేదేంటి తమ్ముడు అనొచ్చు. అది రేపు ప్లాన్ చేసాం. ఇవాళ జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడైతే మామూలుగా ట్రాఫిక్, బళ్ళు లోపలికి వెళ్ళడానికి ఉండదు, అయినా కానీ వాళ్ళు లోపలికి తీసుకెళ్తున్నారు. అక్కడ రోడ్డు మీద పార్క్ చేసేసి అక్కడ ఆగారు. లోపలికి అయితే వచ్చేసాం. ఇదిగోండి, 500 మెట్లు ఎక్కాలంట. అక్కడ నుంచి స్టార్ట్ చేసాం. అంత లెక్కేం కాదు నాకు 500 మెట్లు అంటే. ఇది రియల్ ఫేకా చెప్పండి గాయస్. నాకు 3 ముఖాలు. ఆ రుద్రాక్ష లోపల ఈ పైన చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఆకులు రుద్రాక్షలో హోల్ పెట్టి 100 రూపాయలు చేసి లోపల గుచ్చి ఇక్కడ పక్కన పెట్టారు చూడండి. అదిగో అక్కడ నాకు వైల్డ్ స్కూటీలు అయితే కనపడింది. అక్కడ ఒక అన్నయ్య చూస్తే మా నాన్న చెప్పాడు, అక్కడ ఏదో ఉంది చూడిపో అని చెప్పాడు. అన్నయ్య అదిగో అక్కడ వైట్ షర్ట్ వేసుకుని అన్నయ్య ఉన్నాడు కదా, మ్యాంగో పెడుతుంటే నేను కూడా వెళ్ళా వీడియో తీద్దామనేసి వెళ్ళి చూస్తాను. ఆగండి, అదైతే ఎంతలా ఉందో తెలుసా, మీ చెయ్యి ఉంటుంది కదా అంతలా ఉంది, అరచేతి అంతలా ఉంది. అది స్క్రీన్లో వైల్డ్ స్క్రీన్లో నాకు తెలీదు, మీరు కామెంట్ చేసి చెప్పండి. అక్కడ అన్నయ్య అదిగో పైన చూసారా, అక్కడ కనబడిందా? అన్నయ్య అయితే వాడు మిస్టేక్ చేశాడు, దానికి మామిడికాయ కారం పెట్టి పెడుతున్నాడు. నాకు అర్థం కాదు. ఇదిగో ఎంత పెద్దగా ఉందో చూడండి. అది వాసన చూసేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ నా ఫోన్ వైపు చూస్తుంది. నా ఫోన్ ఏమన్నా ఎత్తుకుపోద్దామో అనుకుంది. స్మెల్ చూసేసి వెళ్ళిపోతుంది. అది ఫోన్ వైపు చూస్తుంది. దాన్ని పట్టుకోవచ్చా? ఏం కాదా? ఒకసారి కామెంట్ చేయండి. అదేమన్నా చేసిద్దా? 2 ఉన్నాయి, అదిగో 2వ వచ్చింది. అవి కూడా వాసన చూసి వెళ్ళిపోతున్నాయి. ఏం లేదు, సూపర్ ఉన్నాయి కదా అవి. అవేంటిగా కామెంట్ చేయండి. అండ్ అగైన్ దాన్ని పట్టుకోవచ్చా పట్టుకోకూడదా? అదేమన్నా కలిసిద్దా ఏమన్నా చేసిద్దా చెప్పండి, నాకు తెలియదు కదా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పట్టుకొని చూపిస్తా, లేకపోతే పట్టుకోవద్దంటే పట్టుకోను. దాని నెయిల్స్ ఉన్నాయి, చాలా పెద్ద నెయిల్స్. ఏమైనా గుచ్చుకుంటే ఏమో అనేసి పట్టుకోలే నేను. ఇంకా మెట్లయితే ఎక్కుతురా, ఎక్కుతానే ఉన్నా. పైకి ఎక్కేటప్పుడు కాళ్ళు నొప్పి లేవు, కానీ కిందకి దిగేటప్పటి నుంచి నొప్పులు సత్తిని. ఇవైతే షేక్ అవుతున్నాయి కాళ్ళు. గాంధీ తాత బాగున్నాడు కదా గాంధీ తాత. అసలు వాళ్ళకి అంత సేఫ్ అంతే నించొని ఎట్లా ఉంటారో నాకు అర్థం కాదు. దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొంచెం ముందుకెళ్తే టెంపుల్ అయితే వచ్చేసిద్ది. నాకు హనుమంతుడు అంటే ఇష్టం.
నైట్ షాపింగ్కి వెళ్తే షాపింగ్ అని చెప్పేసి మళ్ళీ వేరే టెంపుల్కి తీసుకెళ్ళారు. ఆయన ఎవరో ఉంటారు కదా, వారాహి వెంకటేశ్వర స్వామి ఎవరో, ఆయన్ని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మంచిదని చెప్పారు. అందుకని చేసేసాం. తర్వాత బయటకు వచ్చాక నేను అసలు నించోడానికి కూడా కాళ్ళైతే వణికిపోయినాయి. ఇక్కడ ఒక రివర్ ఉండేదంట ఇంతకుముందు. వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాం. ఇదిగో వచ్చేసాం టెంపుల్కి. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తే టెంపులే. అక్కడ ఒక స్క్విరిల్ ఉంది. మళ్ళీ ఆ చెట్టు పైన ఒక పెద్ద చెట్టు ఉంది, అక్కడ ఒక స్క్విరిల్ ఉంది. వెళ్తున్నాం లోపలికి తున్నాం. ఇవన్నీ తెలిసిందే, బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏదో కాయిన్స్ పెడుతున్నారు స్టార్టింగ్లో, గుడి స్టార్టింగ్లో. కాయిన్ అయితే మా మమ్మీ పెట్టింది. అది ఏంలే, ఊరికత్త బ్యాలెన్స్ అయిపోతుంది అంతే. ఇంకా లోపలికి వెళ్ళి దర్శించుకొని వచ్చేసాం. ఫారెస్ట్ లుక్ భలే ఉంటుంది. ఇంకట్లా జర్నీ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. సో ఇట్లా ఉన్న నన్ను ఇట్లా చేసేసారు. బాయ్ బాయ్.